సూసైడ్ ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇంటర్లో ఫెయిల్ అయితే సూసైడ్, 10థ్లో 10/9 రాకపోతే సూసైడ్, అమ్మ తిడితే సూసైడ్, నాన్న కొడితే సూసైడ్. ఇంకా చెప్పాలంటే మనిషికి తనకి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం ఎలాగో తెలియక తను ఎంచుకునే మార్గమే ఈ సూసైడ్. ఇంకేం మిగిలింది? అంతా అయిపోయింది. ఇప్పుడు చావు తప్ప మరో దారి లేదు. అబ్బా, ఏంటి సౌండ్? పాపం చేస్తున్నాం. ప్రపంచంలో చాలా పాపాలు ఉన్నాయి. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఇవన్నీ పాపాలు. వీటన్నింటికంటే మహాపాపం ఆత్మహత్య. నువ్వు తప్పు చేసి పాపం చేయకు. ఎవడరా నువ్వు? మన సంతికి చావనవట్లేదు. ఎవరో చెప్తున్నట్టు ఆత్మహత్య పాపమా? అయినా నాకు ఏ దారి లేనప్పుడు ఇంకేం చేయను. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను చేసుకుంటే తప్పేముంది? ఎవరైనా సరే నాతో అవసరం ఉంటే మంచిగా ప్రేమతో తిరుగుతారు. నా అవసరం తీరిపోయాక నన్ను వెర్రివాడిలా చూసి నవ్వుతారు. సొంత వాళ్ళే నన్ను దూరం పెడుతున్నారు. అందరూ స్వార్థపరులే. ఆ దేవుడు నా తలరాతను ఎలా ఎందుకు రాశాడో తెలియదు. కనీసం వచ్చే జన్మంటూ ఉంటే మంచి మనుషుల మధ్య పుట్టించి దేవుడా. మనిషి బతకాలంటే చదువైనా ఉండాలి, డబ్బైనా ఉండాలి. నా దగ్గర రెండూ లేవు. నన్ను 10 అడుగులు దూరంగా పెట్టాలనుకునే వాళ్ళకి నేనే వాళ్ళకి 100 అడుగులు దూరంగా ఉంటాను. ఈ బ్రిడ్జి మీద అందరూ చనిపోయారు. నేను కూడా ఇక్కడే చనిపోతే బాగుంటుంది. అబ్బా, దూకడానికి ఇదే మంచి ప్లేస్. ఇక నా చావుని ఎవరు ఆపలేరు. చావడంలో ఉన్న ధైర్యం బతకడంలో చూపించు. ఇదే ధైర్యంతో ఒక్కసారి నీ లక్ష్యం వైపు పరిగెత్తి నీ జీవితం యొక్క పరమార్థం కనబడుతుంది. నువ్వు ప్రతిసారి ప్రశాంతంగా సావనవ్వట్లేదు.
ఎంత ఆలోచిస్తున్నా కానీ బతుకు మీద ఆశ పుట్టట్లేదు. నా బాధ ఎవరికో కనిపించకూడదని అందరి ముందు నవ్వుతూ తిరుగుతాను. కానీ ఆ నవ్వు వెనకాల ఎంత బాధ ఉందో వాళ్ళకేం తెలుసు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళే. ఎటు చూసిన అన్యాయాలు, అక్రమాలు. ఇలాంటి మోసపూరిత సమాజంలో బతకడం కంటే చావడం మేలు. ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు, ప్రతిసారి నన్ను చావకుండా ఆపుతున్నారు. ఎవరేం చెప్పినా నా జీవితం మీద నాకు ఆశ లేదు. ఇక నా చావుని ఎవరు ఆపలేరు. ఈ సమస్యకు చావే పరిష్కారం కాదు. మానవ జన్మ అనేది గొప్ప వరం. మళ్ళీ జన్మ అంటూ ఉంటుందో లేదో తెలియదు. ఏ జీవి ఏ కారణం లేకుండా పుట్టదు. నీ పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. నీ గమ్యం ఏంటో తెలుసుకో, బ్రతికి సాధించు. నిజమే, చావు ఒకటే పరిష్కారం కాదు. ఇక నుంచి నా జీవితం మొదలెడతాను. అసలైన జీవితం మొదలెడతాను. ఇంకెప్పుడు నేను పెరుగు వల్ల చనిపోను. ఎలాగైనా సరే నా గమ్యాన్ని నేను చేరుకుంటాను. ఎంత కష్టమైనా నా లక్ష్యాన్ని నేను సాధిస్తాను.